ఒక్కసారి గెలవగానే తోపులో అనుకోవద్దు. కాంగ్రెస్ లో ఎవరు తోపులు కాదు, హైకమాండే తోపు. ఓవర్ యాక్షన్ చేస్తే వచ్చే ఎన్నికల్లో బీ ఫామ్ కూడా రాదంటూ వార్నింగ్ ఇచ్చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్గం వర్సెస్ చామల సర్వోత్తం వర్గం గొడవలు పడటం ఆపాలన్నారు జగ్గారెడ్డి. వీళ్ల పంచాయతీ తెంపేందుకు గాంధీ భవన్ లో పెదరాయుడిగా వ్యవహరిస్తున్నారు జగ్గారెడ్డి. వద్దమ్మా వద్దు, గొడవలొద్దు, చామల గొడవలొద్దు, సర్వోత్తం కాస్త తగ్గు, నరసయ్య నేను చెప్పేది వినయ్యా అంటూ తుంగతుర్తి నేతలను బుజ్జగించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పిసిసి సీఎం గారు ఇన్ఛార్జ్ కూర్చొని సార్ మీ అందరి అభిప్రాయాలను ఒక నోట్ తయారు చేయమని చెప్పి పద్ధతి ప్రకారం న్యాయంగానే అన్ని ఉన్నట్టుగా పంపిస్తాం. తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ మండల అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే సామల్పై రగల్ జెండా ఎగరేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గం వ్యతిరేక వర్గం మధ్య గొడవలు ముదిరాయి. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. వీళ్ల పంచాయతీని తెగ్గొట్టే బాధ్యతను సీనియర్ నేత జగ్గారెడ్డికి అప్పగించింది టీపీసీసీ. అధిష్టానం బాధ్యత అప్పగించగానే అసమ్మత నేతలందరినీ గాంధీ భవన్ పిలిపించారు జగ్గారెడ్డి. వారి సమస్యలు విన్నారు. పార్టీలో ఎవరూ తోపులు కాదన్నారు జగ్గారెడ్డి. పార్టీ లైన్ దాటితే అధిష్టానం ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇడా. మళ్ళీ పిసిసి సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసిసి. అందుకే పర్మనెంట్ ఎవడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్. డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు. అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. ఒక్కసారి గెలిచి ఎవరికి వారు తోపులమని అనుకోవద్దన్నారు జగ్గారెడ్డి. అధిష్టానం తొక్కితే పాతాళానికి వెళ్తారన్నారు. మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్ లా. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. మొదటిసారి గెలిచినోడు రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్మరుగైపోతాం అందరం. ఎవరు పార్టీ లైన్ దాటినా కఠిన చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రకరకాల మనుషులు, రకరకాల అభిప్రాయాలు, దాంట్లో భిన్న అభిప్రాయం మీద భేదాలు ఇవన్నీ ఉంటాయి. వేరే ఇతర ప్రాంతీయ పార్టీల్లో దీనికి ఆస్కారం ఉండదు. ప్రాంతీయ పార్టీలో ప్రాంతీయ అధ్యక్షుడు చెప్పింది ఫైనల్. కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యూటీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి రకరకాల మనుషులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అది సహేతుకమా కాదా అని నిర్ణయించాల్సింది పిసిసి. కొన్నిసార్లు అభిప్రాయం వ్యక్తపరిచే దాంట్లో కొంత గీతలు కూడా దాటుతూ ఉంటారు. అటువంటిప్పుడు డెఫినెట్గా క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రత్యేకంగా సీనియర్ మంత్రి యొక్క వారి యొక్క జన్మస్థలాలు ఉన్నాయి, పార్లమెంట్ సభ్యుడి యొక్క జన్మస్థలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగ్గారెడ్డి గారు దాన్ని అవలీలగా ఛేదిస్తున్న ఉద్దేశంతో వారైనా జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి.